సింగరేణి సమయానుకూలంగా మారుతోంది. అవసరానికి తగ్గట్టుగా కొత్త రూట్లు వెతుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఒడిశాకు విస్తరించింది. ఈ క్రమంలో తొలిసారి రాష్ట్రం దాటింది. ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో పెరగనున్నాయి. తెలంగాణ సిరుల తల్లి సింగరేణి విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తరిగిపోతున్న బొగ్గు నిల్వలకు ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాల్లో కోల్ మైన్స్ ను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతమున్న ఓపెన్ కాస్ట్ మైన్స్ అన్నిటికంటే అతిపెద్దదైన బాహుబలి గని నైని కోల్ బ్లాక్ లో తవ్వకాలకు శుభారంభం పలికింది. బొగ్గు ఉత్పత్తిలోనూ అనుబంధ కార్యకలాపాల్లోనూ ఇది గేమ్ చేంజర్ అవుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. బొగ్గుతో పాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ అందరికంటే ముందున్న సింగరేణి సంస్థ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలను మొదలుపెట్టింది. ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు బ్లాక్ ను డిప్యూటీ సీఎం తెలంగాణ ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన బొగ్గు ఉత్పత్తిని సింగరేణి ఇతర రాష్ట్రాలకు విస్తరించి చారిత్రాత్మక ఘట్టానికి తెరతీసింది. కాగా నైని బొగ్గు బ్లాక్ వల్ల అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి. అక్కడ 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే యోచనలో సింగరేణి యాజమాన్యం ఉంది. What I would like to mention here, in our earlier meeting with the local leaders and the Orissa Chief Minister, we made a representation saying that to allot land to start the thermal power project also locally. That can really generate so much of employment for them, and also the coal which is being generated from the Angul Naini block can be used for the thermal power project, supercritical 1600 megawatt ultra supercritical thermal power project. Whatever we have been thinking about to set up there, we will do that also. నిజానికి నైని బొగ్గు బ్లాక్ ప్రారంభానికి సింగరేణి యాజమాన్యం చాలా శ్రమించాల్సి వచ్చింది. అవసరమైన అనుమతులు లభించడంలో జాప్యం కారణంగా సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. 2016 మే నెలలో ఆ బ్లాక్ ను సింగరేణికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించి గనిలో తవ్వకాలు ప్రారంభించడానికి 9 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి పలుమార్లు ఒడిశాలో పర్యటించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 9 ఏళ్ల కల సాకారమైంది. దీంతో సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ చేతికి రాగా అధిక ఉత్పత్తికి బాటలు పడ్డాయి. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో నైని కోల్ బ్లాక్ ప్రారంభోత్సవం కోసం గ్రౌండ్ వర్క్ చేశారు. బలరాం నాయక్ తనకున్న పరిచయాలను పెద్ద ఎత్తున వినియోగించి పనులు చేయించారు. నైని కోల్ బ్లాక్ సింగరేణి ప్రగతిలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని సీఎండీ ధీమా వ్యక్తం చేశారు. నైని బొగ్గు బ్లాక్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఆ గన్లో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తవ్వి తీసే అవకాశం ఉంది. నైని గన్లో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 1 కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్ట్ గన్ల కన్నా ఇదే అతిపెద్ద గని అవుతుంది. 38 సంవత్సరాల పాటు ఈ గని నుండి బొగ్గు తవ్వి తీస్తారు. తెలంగాణలో ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 1 టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డన్ తొలగిస్తుండగా నైని గన్లో మాత్రం 1 టన్ను బొగ్గుకు కేవలం 2.5 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ తీస్తే సరిపోతుంది. దాంతో సింగరేణికి నైని మణిహారంగా మారనుంది.
నైని గనిలో నాణ్యమైన G10 రకం బొగ్గు లభిస్తోంది. నైని మైన్ లో ఉత్పత్తి చేసే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వే సైడింగ్ కు రవాణా చేసి అక్కడి నుండి వినియోగదారులకు సరఫరా చేస్తారు. ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి ఒక ప్రత్యేకమైన 60 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. మరో 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మరి 378 మిలియన్ టన్నుల ఆడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరొక 38 సంవత్సరాల పాటు మనం ప్రతి సంవత్సరం ఒక 10 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గని 38 సంవత్సరాల పాటు మన సింగరేణికి మరి ఉత్పత్తి మరి వస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి రావడం వల్ల మన సింగరేణిలో లాభాల వాటా పెరిగి మరి ఇప్పటికే 70 మిలియన్ టన్నులు మనం వెలికి తీస్తూ ఉన్నాం. మరి అది 76 మిలియన్ టన్నులు ఈ ఆర్థిక సంవత్సరం మనం లక్ష్యంగా ఏర్పరచుకున్నాం. ఈ నైని బ్లాక్ ఉత్పత్తి కూడా ప్రారంభం జరిగితే దాన్ని 100 మిలియన్ టన్నుల లక్ష్యం దిశగా మనం సింగరేణి అడుగులేస్తూ ఉంది. మరి రాబోయే కాలంలో మరి సింగరేణి కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా అడుగులు వేయాలని సింగరేణి యాజమాన్యానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి సింగరేణి ప్రాంత ప్రజలను మనం ఇక్కడ కార్మికులను అధిక సంఖ్యలో మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తూ ఉంది, కొత్త గనులు తీసుకొస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు కార్మికులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం INTUC తరఫున. కాబట్టి ఇక ముందు వచ్చే గనులను కానీ వీటి ఇతరత్ర అన్నింటినీ కూడా మరి కేటాయించాలి. ఈ నైని బ్లాకులో ఇప్పటికే మరి ఎక్కువ స్టెప్పింగ్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. నైని బొగ్గు బ్లాక్ కోసం మొత్తం 2255 ఎకరాల భూమి సేకరించారు. దీనిలో 1935 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఉంది. సింగరేణి అభివృద్ధిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఒడిశాలో అడుగుపెట్టిన సింగరేణి సంస్థ భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. బొగ్గు మాత్రమే కాకుండా ఇతర ఖనిజాలపైన అన్వేషణ జరుపుతోంది. థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. పోటీ మార్కెట్ ను తట్టుకుని నిలబడేలా సంస్థ CMD బలరాం నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.